అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్ పుతిన్ లవ్లో పడ్డాడు. యూకే, ఫ్రాన్స్ లాంటి పాత మిత్రులను వదిలేస్తున్నాడు అని ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతోంది. దీనికి ట్రంప్ నిన్న సమాధానం ఇచ్చాడు. మరి ట్రంప్ రష్యాను గురించి, రష్యాతో తన ప్రేమను గురించి ఏమని చెప్పాడు? ఉక్రెయిన్కి సైనిక సహాయాన్ని నిలిపివేశాడు. ఎందుకు నిలిపివేశాడు? నాటో గ్రూపులో నుండి వైదొలగతాను అంటున్నాడు. ఇందులో నిజం ఎంత అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జియో పాలిటిక్స్ను ఫాలో అయ్యేవారు తప్పక వినాల్సిన వీడియో. సో వీడియోకి ఒక్క లైక్ అయితే ముందుగా ఇచ్చి స్టార్ట్ చేయండి. ట్రంప్ పుతిన్ల స్నేహం, రష్యాపై ట్రంప్ ప్రేమ అంటూ న్యూస్ పబ్లిష్ అవుతుంది ఇప్పుడు. ఎందుకు ట్రంప్ పుతిన్లు ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఇది ట్రోల్ ఎందుకు అవ్వాలి అంటే, గత చరిత్ర అంతా యుఎస్ అండ్ రష్యాలు డెడ్లీ ఎనిమీలుగా ఉన్నారు. రష్యా కమ్యూనిస్టు దేశంగా మారిన తర్వాతి నుండి 1991 దాకా ప్రపంచం 2 గ్రూపులుగా సాగింది. ఒకటి అమెరికా గ్రూపు, 2 రష్యా గ్రూపు. డిఫెన్స్, ఎకానమీ, స్పేస్, సైన్స్ ఇలా అన్ని రంగాలలో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి, ఘర్షణ పడ్డాయి. ఇంకా ఇదే విధానం ఇద్దరి మధ్య కొనసాగుతూ ఉంది. సో అందుకే సడన్గా ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకుని పుతిన్కి దగ్గరవ్వడం మరి ఆశ్చర్యకరమైందిగానే ఉంటుంది. అమెరికా రష్యా పైన ఎన్నో శాంక్షన్స్ను విధించింది. ఉక్రెయిన్ పైన దాడి ప్రారంభించిన తర్వాత అయితే బైడెన్ ప్రభుత్వం రష్యా పైన విపరీతమైన ఆంక్షలను విధించింది. పుతిన్ కాకను బైడెన్ అష్టదిగ్బంధనం చేశాడు. రష్యా బ్యాంకులపైన, రక్షణ రంగం పైన, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన, ఆయిల్ రీసోర్స్ పైన ఎడాపెడా శాంక్షన్స్ను విధించి పుతిన్ కాకను కాలు కదపలేకుండా చేశాడు. అయితే కాక ఆగాడా? ఆగలేదు. మొండోని రాజు కూడా గెలవలేడు అంటారు కదా, అలా పుతిన్ మోనార్కులాగా తన పని తాను చేస్తూనే పోతున్నాడు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ శాంక్షన్స్ను అన్నింటినీ తొలగిస్తాను అంటున్నాడు. ఇంకా తొలగించలేదనుకోండి, కానీ తొలగిస్తాను అంటూ మామ ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ని గుప్పిస్తున్నాడు. పుతిన్తో నేను మాట్లాడతాను. పుతిన్ అంతా అనుకున్నట్టు యుద్ధ పిపాసి ఏమీ కాదు. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఉక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ సంధికి సిద్ధంగా ఉన్నాడు లాంటి మాటలు ట్రంప్ స్వయంగా చెప్తూ ఉండటం వల్ల కూడా హీ ఈజ్ ఇన్ లవ్ విత్ పుతిన్ అని ట్రోల్స్ వస్తున్నాయి. వీటన్నింటికీ నిన్న ట్రంప్ ఆన్సర్ ఇచ్చాడు. రష్యా పైన తన అభిప్రాయం ఏమిటి అన్నది కూడా చెప్పాడు. ఇక డీజెటిల్లు, జెలెన్స్కీకి, ట్రంప్ మామకి మధ్య మొన్న వైట్ హౌస్లో జరిగిన సమావేశం అమెరికా హిస్టరీలోనే రికార్డ్. ఓపెన్గా మీడియా ముందు ప్రపంచం అంతా చూస్తోంది అని తెలిసి ఆబ్వియస్లీ ట్రంప్ జెలెన్స్కీతో చర్చలు జరిపాడు. అందులో ఇద్దరూ దాదాపుగా తిట్టుకున్నంత పని చేశారు. కాటు చేస్తే ఎందుకు ఇలా ట్రంప్ అలగా జనంలాగా జెలెన్స్కీని పిలిచి గొడవ పడ్డాడు అంటే, జెలెన్స్కీ అసలు రూపాన్ని, అంటే జెలెన్స్కీ ఎలాంటి వాడు అనేది ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికన్లకు చూపించడానికే అలా ఓపెన్గా చర్చకు దిగాడు అన్నది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అలా అంటే, గత యుఎస్ అధ్యక్షుడు బైడెన్, అతని ప్రభుత్వం ఉక్రెయిన్ ఏదో యుఎస్లో ఒక భాగం, దానిని రష్యా ఆక్రమించుకోవడానికి వచ్చింది. జెలెన్స్కీ తనకు పిల్లనిచ్చిన అల్లుడు అన్నట్టుగా తాను అప్పిచ్చి డిఫెన్స్ సమకూర్చి యూరప్తో కూడా ఇప్పించాడు బైడెన్. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆపుతాను అంటూ శపథం చేశాడు. అమెరికా ఫస్ట్ విధానం నాది, అందుకోసమే పనిచేస్తాను అని కూడా శపథం చేశాడు. సో ఇవి రెండూ జరగాలి అంటే అమెరికా అనవసరంగా సంపదను కోల్పోకూడదు. అందుకే ట్రంప్ మామ యుద్ధం ఎట్టి పరిస్థితిలో కూడా ఆగి తీరాలి అంటున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్కి ఇప్పటి వరకు అమెరికా $180 బిలియన్ నాటో దేశాలతో కలిపి 3 నుండి 350 బిలియన్ ఖర్చు పెట్టింది. ఇంత సంపద వృధా. దీనిని ఆపాలి అంటే యుద్ధం ఆగాలి. కానీ యుఎస్ ప్రజలు ఉక్రెయిన్ అండ్ జెలెన్స్కీల పట్ల పాజిటివ్గా ఉన్నారు. సో అమెరికన్లకు జెలెన్స్కీని చూపించి, ఈ టిల్లుగాడు ఇలాంటివాడు, యుఎస్ పట్ల కృతజ్ఞత లేనివాడు, యుఎస్ అధ్యక్షుని పట్ల గౌరవం లేనివాడు అని దృశ్యరూపకంగా చూపించాడన్నమాట. ఇది జరిగిన తర్వాత నిజంగానే యుఎస్లో జెలెన్స్కీ పట్ల జనాలు రివర్స్ అయ్యారన్నది న్యూస్. నాటోలో నుండి బయటకు వెళతాను అంటున్నాడు ట్రంప్ మామ. నాటో గ్రూపులో 31 దేశాలున్నాయి. ఈ గ్రూపు ఏడాది సివిల్ బడ్జెట్ £370 మిలియన్, మిలిటరీ బడ్జెట్ £1.96 బిలియన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా ఇతరాల కోసం £710 మిలియన్ ఖర్చు చేస్తారు. ఇలా మొత్తం మీద యాన్యువల్ ఖర్చు £3 బిలియన్ ఉంటుంది. అంటే డాలర్స్లో
$3.83 బిలియన్స్ అన్నమాట. కట్ చేస్తే నాటోలోని అన్ని దేశాలు గ్రూప్కి ఫండింగ్ చేయడం లేదు. ఇదంతా అమెరికా నెత్తికే చుట్టుకుని 70 నుండి 80% అమెరికానే గ్రూప్ కోసం ఫండింగ్ చేయాల్సి వస్తోంది. సో అమెరికా ఫస్ట్ అన్న తన శపథం రియల్ అవ్వాలి అంటే ఈ ఖర్చును కూడా ఆపాల్సిందే అంటూ అవసరమైతే గ్రూప్ నుండి బయటకు వెళతాను అంటున్నాడు ట్రంప్. యుఎస్కి నాటోకి డెడ్లీ ఎనిమీ అయిన రష్యాకి ఉక్రెయిన్ విషయంగా ఓటు వేసింది మొన్న యుఎస్. అందుకే ట్రంప్ మామ పుతిన్ కాక ఇద్దరు లవ్లో పడ్డారు అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ఏఐ ఫోటోలు కూడా జనరేట్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. మరి దాదాపుగా రష్యా విప్లవం నుండి అంటే 1917 నుండి యుఎస్ అండ్ రష్యాలు రెండూ కూడా భిన్న ధృవాలుగా ఉన్నాయి. ఈ 100 ఏళ్ల పై చరిత్ర అంతా ఈ రెండు దేశాల గ్రూపుల మధ్య ఘర్షణలుగానే కొనసాగింది. ట్రంప్ సడన్ గా ఇప్పుడు యూటర్ను తీసుకుని తమ ఆప్త మిత్రులు యూరప్ దేశాలకే జలకిస్తూ రష్యాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. మరందుకే ఇది ఇంత పెద్ద చర్చ అవుతోంది. అయితే ట్రంప్ నిన్న దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చాడు. అదేమిటో ఇక్కడ చూడండి. ట్రంప్ మామకు కూడా తెలుసు కదా అంతా తనను రష్యాతో లవ్లో పడ్డాడు అంటున్నారు అని. అందుకే ఐ గేవ్ రష్యా నథింగ్ బట్ గ్రీఫ్ అన్నాడు. అంటే నేను రష్యాకు దుఃఖం తప్ప మరేమీ ఇవ్వలేదు అన్నాడు. మామ ఇంకేమన్నాడంటే మాజీ యుఎస్ అధ్యక్షుడు బుష్ హయాంలో రష్యాకు జార్జియా అనే ప్రాంతం లభించింది. అధ్యక్షుడు ఒబామా హయాంలో రష్యాకు చాలా పెద్ద జలంతర్గామి స్థావరం అండ్ క్రిమియాలు లభించాయి. ఇంతేగాని నా హయాంలో రష్యాకి ఏమీ లభించలేదు. ఇక బైడెన్ హయాంలో రష్యా మొత్తం ఉక్రెయిన్నే మింగేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. నేను గాని సమయానికి పదవిలోకి రాకపోతే ఉక్రెయిన్ మొత్తం రష్యాకు స్వాధీనం అయిపోయేది. అందుకే అంటున్నా నేను రష్యాకు దుఃఖం తప్ప మరేమీ ఇవ్వలేదు అని. యుద్ధంలో అనేక మంది చనిపోతున్నారు, అమాయకులు చనిపోతున్నారు. అందుకని ఏదో ఒక రకంగా ఒక ఒప్పందం చేసుకుని దీనిని ఆపాలి అంటున్నా. అంతేకాని ట్రంప్ రష్యాకి ఏమీ ఇవ్వలేదు. అలా ఇచ్చింది యుఎస్కి గతంలో అధ్యక్షులుగా చేసిన వారే రష్యాకు అన్నీ ఇచ్చారు అంటూ గత యుఎస్ పాలకులను, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన బైడెన్, బుష్, ఒబామాలను విమర్శిస్తూ మాట్లాడాడు ట్రంప్. 2008లో అమెరికాకు జార్జ్ బుష్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రష్యా జార్జియాకు చెందిన సౌత్ ఒసేటియా, అబ్ఖాజియా అను ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఒబామా టైంలో రష్యా క్రిమియాను ఆక్రమించింది. ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ నన్ను రష్యా ప్రేమికుడు అంటున్నారు. నేను రష్యాకు ఏమీ ఇవ్వలేదు, దుఃఖాన్నే ఇచ్చాను. నేను రాకపోతే ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆక్రమించేది అంటూ మాట్లాడాడు. అయితే ట్రంప్ నాటో నుండి బయటకు వెళ్తున్నాడు, ఉక్రెయిన్కి సైనిక సాయం కూడా నిలిపివేశాడు, రష్యా అనుకూలుడిగా మారిపోతున్నాడు అంటూ ట్రోల్ అవుతున్న టైంలో ట్రంప్ ఇలా మాట్లాడాడు. అమెరికా డీజెటిల్లు జెలెన్స్కీ అడిగినప్పుడల్లా ఆయుధాలను, డబ్బును పంపించడం వల్లే కదా యుద్ధం ఇంతకాలం కొనసాగింది. మరి జెలెన్స్కీ యుఎస్తో ఒప్పందం చేసుకోకుండానే కోపంతో వెళ్ళిపోయాడిప్పుడు కదా. అయినా అమెరికా తన విధానాన్ని ఆపుతుందా? అమెరికా ఎప్పుడూ తన విధానాన్ని ఆపదు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలన్నది ఇప్పుడు అమెరికా విధానం. సో అందుకే ఉక్రెయిన్కి సైనిక సాయాన్ని ఆపేశాడు ట్రంప్. కొండతో ఢీకొంటే పొట్టేలు తలే పగులుతుంది. పుతిన్తో పెట్టుకుంటే జెలెన్స్కీ గతి కూడా అంతే అయ్యింది. మరి ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోవాలి. పుతిన్ లాంటి వాడిని ఆపి మిగిలిన ఉక్రెయిన్ దేశాన్నైనా రక్షించుకోవాలి అంటున్నాడు ట్రంప్. ఒక మీడియేటర్గా ఉన్నప్పుడు 2 పార్టీలతో కూడా సంయమనం పాటించాలి, 2 గ్రూపులతోనూ సంబంధం కలిగి ఉండాలి. మరి ఉక్రెయిన్ గొడవలో పుతిన్ని ఒప్పించాలి అంటే ట్రంప్ కూడా బైడెన్ లాగే పుతిన్తో గొడవకి దిగితే అవుతుందా? అందుకే ట్రంప్ పుతిన్తో సానుకూలంగా ఉన్నట్టుగా, అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడుతూ కూల్ చేస్తున్నాడు. రష్యాతో నిరంతర శత్రుత్వం అందరికీ నష్టదాయకంగానే ఉంటోంది. యుద్ధాలకి, ప్రచ్ఛన్న యుద్ధాలకి కారణం అవుతోంది. అందుకని రష్యాతో ఫ్రెండ్లీగా ఉంటే ఇదంతా ఉండదు కదా. తన మాటలతో ట్రంప్ ఇలా తన ఇంటెన్షన్ని వ్యక్తం చేశాడు. అంతా చూస్తూ ఇది తనకు సంబంధించిందే కాదు అన్నట్టు పుతిన్ కాక అయితే సైలెంట్గా ఉన్నాడు. మరి ఫ్యూచర్ ఎలా ఉంది? ట్రంప్ పుతిన్ల మధ్య, రష్యా యుఎస్ల మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందా? ఏర్పడి కొనసాగుతుందా? ఉక్రెయిన్ వారు ఏమవుతుంది? జెలెన్స్కీ మళ్ళీ అధ్యక్షుడు అవుతాడా?
ఇలాంటి ఆసక్తికరమైన వివరాల కోసమైతే మరికొంతకాలం ఆగి చూడాల్సిందే. అలాంటి వివరాలు ఏమైనా వస్తే వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.